ఓం నమో భగవతే దక్షిణామూర్తియే నమో నమః. గురువులకు, పెద్దలకు అందరికీ నమస్కరిస్తూ మనము వేమన తత్వామృతంలోని కొన్ని విషయాలను తెలుసుకుందాం. అవి ఏమని చెప్తున్నాయి అంటే, శ్రీరామయనుడి మంత్రము తారకమణి రింగి మదిని యానపరుండై సారముగోలిన నరునకు చేరువగును పరమ పదము చేకూరువేమా అని తెలియచేస్తుంది. ప్రతి గురువులు కూడా తను తెలుసుకున్నటువంటి విషయాన్ని ఎదుటివారికి శిష్యులకు చెప్పాలి అనేటటువంటి తపన ఉంటుంది. అది తను ఉద్ధరించబడాలి, తనతో పాటు ఇంకందరూ ఉద్ధరించబడాలి అని తెలియచేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ విషయాన్ని మనం తెలుసుకొని ఆయన యొక్క సత్సంగంగా భావించుకుంటూ అందరూ కూడా విని తరిస్తారని తెలియచేస్తున్నాం. జీవనముక్తి తరించాలి అనేటటువంటి వారు శ్రీరామనామం అయినటువంటి తారక మంత్రాన్ని తెలుసుకోవాలి, గ్రహించాలి. తారకము అంటే తన తాను తెలుసుకోవాలి. అది సదా నిర్మల నిష్ఠతో ధ్యానం చేసినప్పుడే ఆ నరులకి అంటే ఆ భక్తునికి హృదయంలో నాదపరంజ్యోతి వర్ధిల్లుతూ ఉంది, ఆత్మజ్ఞానము చెందుతుంది. అట్టి జ్ఞానామృతము గోలడానికి అతడు సదా పరమానందంతో సుఖయోగిగా ఉండాలి, సిద్ధపడి ఉండాలి. అంటే ఎప్పుడైతే నిరంతరము తను తాను తెలుసుకోవాలి అనేటటువంటి తపన కలిగి ఉంటాడో అతను ధ్యాన ముద్రలో ఉండి తన హృదయంలో చెప్పేటటువంటి ఆత్మగురువు చేసేటటువంటి నాదపరంజ్యోతిని తెలుసుకొని తను వృద్ధి చెందాలి అని తెలియజేస్తుంది. స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.